హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పన్నీర్ కర్రీ ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికోసం కొన్ని వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 ముక్కలు చేశాను. వీటిని 5 టమాటాలు, టమాటాలు మీ ఇష్టం అండి, కావాలంటే ఇంకో 2-3 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కాడలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగ్గ కారం, అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు నూనె పోయాలి. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఇందులో పేస్ట్ చేసిన మసాలాని వేయాలి. మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి ఇందులోనే పోసేయాలి. నీళ్లు పోసి కలిపిన తర్వాత మంట సిమ్లో ఉంచి మూత పెట్టి నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర పన్నీర్ లేదనుకోండి, ఈ గ్రేవీని ఇలాగే ప్లెయిన్ రైస్, పుల్కా, చపాతీ, బగారన్నము, రోటీ దేంతోన్నా తినొచ్చండి. ఇలా నూనె తేలిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి తీసిన పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్నాక కలిపి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆర్పేయాలి. చాలా ఈజీగా చేసుకోగలిగే రుచికరమైన ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీనిపైన కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు.